బైబిల్ పదవి పాడదాం. బైబిల్ పదవి పాడిన తర్వాత మనం దేవుని మాటలు ఉంటాం. గ్రంథవాగ్దానములన్నీ నావి, ప్రతి అధ్యాయము వరుస వచనము, తాన దివ్య ప్రేమ వాగ్దానములు, గ్రంథవాగ్దానములన్నీ నావి. కొన్ని మాటలు దేవుడు మనకు ఇచ్చినటువంటి లేఖనాలని మనం జ్ఞానం చేసుకుంటాము. సామెతల గ్రంథము వాటిలో చేసుకొని ముందుకి సామెతల గ్రంథం 16వ అధ్యాయం. మొదటి 2 మాటలు మనము ఒకసారి అందరం కూడా కలిసి చదువుకుంటాము. మరి 16వ అధ్యాయం, సామెతల గ్రంథము 16వ అధ్యాయము మొదటి 2 మాటలు మనం అందరం కూడా కలిసి చదువుకుంటాం. హృదయ ఆలోచనలు మనుష్యుల వశము, చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుటకు యెహోవా వలన కలుగును. ఒకరి నడతలన్నీ వారి దృష్టికి దర్శనముగా కనబడును. యెహోవా ఆత్మలను పరిశోధించును. చాలా చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసుకొని మనం ముందుకి కొనసాగుదాం. ప్రియాపరలోకం తండ్రి, ప్రేమగల దేవా, మీకే వందనాలు, మీకే స్తుతులు స్తోత్రాలు చేయించుకుంటున్నాం ప్రభు. కృపగల దేవుడు, ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, నిజముగా మమ్మల్ని మీరు ఏర్పాటు చేసుకొని గడిచిన కాలం అంతా కూడా మీరు ఎక్కడ చేరిన భద్రపరిచి కాపాడిన విధానం బట్టి వందనాలు చేయించుకుంటున్నాం ప్రభు. ఈ సమయంలో మీ ప్రజలతో కూడి నన్ను మిమ్మల్ని స్తుతించుటకు, గణపరిచుటకు ఇచ్చిన అవకాశం వందనాలు. అయోగ్యుని అపాత్రుడును, పనికిమాల వంటి వాడిని ప్రభు, నిజముగా జ్ఞానం లేనటువంటి వాడిని సహాయం చేయండి. మీ మాటలు కనిపించండి. మీ మాటల ద్వారా నా తండ్రి మాలో ఉన్నటువంటి ప్రతి విధమైన ఆటంకమును, ప్రతి విధమైనటువంటి పాపమును, ప్రతి విధమైనటువంటి దుష్టత్వమును తీసివేసి ప్రభువా నన్ను అతన్ని విడిచిపెట్టి నా తండ్రి నూతన సంవత్సరంలోనికి ప్రవేశించడం కృపను దయచేయండి ప్రభువా. నిజముగా మాకున్నటువంటి ఈ యొక్క రహస్యమైనటువంటి పాపాలను విడిచిపెట్టి ప్రభువా మీకు విరోధమైనవి, ఆయాస్కరమైనవి, దుఃఖకరమైనవి సమస్తమును కూడా మీ రక్తం చేత శుద్ధీకరించండి, పవిత్రపరచమని కోరుకుంటున్నాం ప్రభావ. మీకు వందనాలు చేయించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి గణపరిచి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి నిజముగా ఈ భూలోకంలో చాలామందికి లేనటువంటి గొప్ప ధన్యత, గొప్ప భాగ్యం దేవుడు మనకి ఇచ్చాడు. ఉన్నటువంటి మనం కొద్దిమంది అయినప్పటికీ కొన్ని మాటలే మనం జ్ఞాపకం చేసుకొని మరి ప్రార్థన చేసుకుంటాము. అయితే ఇక్కడ మనము ఈ విషయాలు మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే కొన్ని విషయాలు మనం చూస్తాం. ఇక్కడ 2వ మాట మనం చూసినట్లయితే ఏముందండి? 2వ మాట ఒకసారి చదువుదాము. ఒకరి నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును. యెహోవా ఆత్మలను పరిశోధించును. దేవుడు దేన్ని పరిశోధిస్తాడండి? మనం ఏం చేస్తామంటే దేవుని మందిరంలోకి వచ్చేసరికి మనం నిజంగా మన ఆలోచనలు, మన తలంపులు, మన ఉద్దేశం అని కూడా సపరేట్. దేవుడు ఆయన ఆత్మను పరిశోధించేవాడు, హృదయాన్ని పరిశోధించేవాడు, మన యొక్క జీవితాన్ని పరిశోధించేవాడిగా ఉంటున్నాడు దేవుడు. ఎందుకంటే మనం అనుకుంటున్నాం సంఘముగా, ప్రజలుగా, విశ్వాసుల మధ్య, సంఘము మధ్య
మనము ఈ యొక్క లోకంలో మనము ఏం చేస్తున్నామంటే చలామణి అవుతున్నాము. కానీ దేవుడు సమస్తాన్ని ఎరిగినటువంటి దేవుడు. మన యొక్క అంతరంగాన్ని, మన హృదయాన్ని, మన హృదయ స్థితిని, సమస్తాన్ని కూడా ఆయన ఎరిగిన దేవుడు. ఆత్మను పరిశోధించే దేవుడు, మన హృదయాన్ని పరిశోధించే దేవుడు. మనకున్నటువంటి సమస్త విధమైనటువంటి పాపమును, రహస్యమైనటువంటి పాపలను మనం ఏం చేస్తామంటే ఎక్కువగా మనల్ని ఎవరు చూడట్లేదు, ఎవరు మాట్లాడట్లేదు, ఎవరికి తెలియదు మనం అనుకుంటాము. కానీ దేవుడు చెప్తున్న మాట అంటే, ఇక్కడ చెప్తున్న మాట చక్కగా మొదటి మాట కూడా చదివితే, హృదయాలోచనలు మనుష్యుని వశము, చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుటకు యెహోవా వలన కలుగును, ఒకరి నడతలన్నీ వారి దృష్టికి నిర్దోషంలో కనబడును. ఎందుకంటే నిజంగా మన జీవితంలో, మన యొక్క గడిచిన కాలంలో మనం ఏం చేస్తున్నామంటే, మనం రక్షింపబడి వారు మనస్సు పొంది మనం అనేక సంవత్సరాలుగా మనము దేవుని మందిరంలో దేవుని ప్రజలతో చలామణి అవుతున్నాము. కానీ దేవుడు మన యొక్క హృదయంలో పాపము, ఇంకా దేవునికి ఆయాసకరమైనవి, దేవునికి దుఃఖకరమైనవి సమస్తము ఆయనకు తెలుసు. మనమైతే నీతిమంతులుగా, పరిశుద్ధులుగా మనం ఏం చేస్తున్నామంటే చలామణి అవుతూ ఉంటాం. దేవుడికి సమస్తం ఎరిగినటువంటి దేవుడు. మన అంతరింద్రియాలను, సమస్తాన్ని కూడా ఆయన మనం ఏం చేస్తున్నాడు, పరిశోధిస్తున్నాడు. ఆయన పరిశోధించే దేవుడు, పరిశీలించే దేవుడు. ఒక దగ్గర ఒక మాట చూద్దాం, చూడండి. ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, మంచి మాట. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 10వ మాట మనం చూద్దాం. హృదయం అన్నిటికంటే మోసకరమైనది. హృదయం అన్నింటికంటే 10వ మాట, 17వ అధ్యాయము 10వ మాట. ఓకే. ఒకని ప్రవర్తన బట్టి వాని క్రియలు ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడును, అంతరింద్రియములను పరీక్షించువాడును. ఆయన హృదయాన్ని పరిశోధిస్తున్నాడు, మన అంతరింద్రియాన్ని పరిశోధిస్తున్నాడు. మన జీవితంలో గడిచినటువంటి కాలం అంతా కూడా సమయము సమస్తము వ్యర్థమైపోయింది, కానీ మన జీవితంలో మార్పు లేదు. మనం ఏం చేస్తున్నామంటే దేవుడు ఆయన హృదయాన్ని పరిశోధిస్తున్నాడు. అంతరింద్రియాలు, మన యొక్క అవయవాలు, మన జీవితము, మన ప్రవర్తన సమస్తము కూడా ఆయన స్వాధీనంలో ఉన్నాయి. ఆయన చూస్తున్నాడు ప్రతి విషయంలో కూడా. ఎందుకు ఈ విషయం చెప్పుకుంటున్నామంటే, మన జీవితంలో ఈ సత్యాన్ని మనం ఎరగాలి. మనం ఏం చేస్తామంటే సంఘంలో, విశ్వాసుల మధ్య, సేవకుల మధ్య మనం ఏం చేస్తున్నాం, అన్ని విషయాలు కూడా మనం పర్ఫెక్ట్గా మనం అన్ని విషయాలు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాను అని మనం చలామణి అయిపోతూ ఉంటాం. కానీ దేవుడు చూస్తున్నాడు ప్రతి విషయంలో కూడా. మన జీవితంలో మనం ఏం చేస్తున్నాం, మనం మోసం చేసుకుంటున్నాం. దేవుని వాక్యాన్ని వింటున్నాం, దేవుని ప్రజలతో ఉంటున్నాం, ఆరాధన చేస్తున్నాం. సమస్తము కూడా అన్ని చేసినప్పుడు కూడా మన జీవితంలో ఏముందంటే ఆయనకు విరోధమైనటువంటి కార్యాలు చాలా ఉన్నాయి. అందుకే ఆయన హృదయాన్ని పరిశోధించే దేవుడు, అంతరింద్రియాలను పరిశోధించే దేవుడు. అంతేకాకుండా మన యొక్క జీవితంలో, మన యొక్క ఆత్మలో, మన యొక్క హృదయంలో శరీర సంబంధమైనటువంటి ఈ లోక సంబంధమైన పాపంతో నింపబడి మనం ఏం చేస్తున్నామంటే పరిశుద్ధులుగా మనం ఈ లోకంలో చలామణి అవుతూ ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ చెప్తున్న మాట చక్కగా 10వ మాట మనం చదివితే, ఒకరి ప్రవర్తన బట్టి వారి క్రియలు ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడును. ఎందుకంటే ఆయన హృదయాన్ని పరిశోధిస్తున్నాడు. లోకంలో ఉన్నటువంటి పాపము, లోకంలో ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవ కుటుంబం, ఈ లోక సంబంధమైనవన్నీ కూడా మన యొక్క హృదయంలో దాచుకొని మనం ఏమవుతాం, దేవుని పిల్లల వల్ల చలామణి అవుతున్నాం. దాన్ని విడిచిపెట్టట్లే. దేవునికి మనం ఏం చేస్తున్నాం, వాటికి దగ్గరగా, లోకానికి దగ్గరగా ఉండి లోక సంబంధమైన పాపం అంతా కూడా మన హృదయంలో నింపబడుతూ ఉంది. ఎందుకంటే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మన యొక్క రాత్రికాల సమయంలో మనం ఏం చేయాలి, పరిశోధించి దేవుడు మనం పరిశోధిస్తున్నాడు. ప్రతి విషయంలో కూడా దేవుడు మనం ఏం చేస్తున్నామని తెలుసు, ఏం మాట్లాడుతున్నామో, ఎక్కడికి వెళ్తున్నామో, మనం చేస్తున్నటువంటి ప్రతి ఒక్క క్రియ కూడా ఆయన ఎరిగినటువంటి దేవుడు. ఎందుకంటే మనం ఎరగాలి. మరి ఇక మనం ఏం చేస్తున్నామంటే 2024 సంవత్సరం అంతా కూడా గతించిపోయింది. మనం ఇంకా నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టబోతున్నటువంటి మన జీవితాల్లో ఇంకా మార్పు చెందకపోతే, ఇంకా మన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టకపోతే ఇంకా మన జీవితానికి కానీ ఈ యొక్క క్రైస్తవుని చెప్పుకునే మన యొక్క ఈ జీవితానికి అర్థం లేదు.
ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఏం చేస్తున్నారు, దేవుని పిల్లలను చెప్పుకుంటున్నారు కానీ వారిలో ఎటువంటి మార్పు కనిపించట్లే. వారి యొక్క ఏదో భౌతికంగా అన్ని మారుతున్నాయి కానీ వారి అంతరంగం కానీ వారి హృదయం కానీ ఆ హృదయ సంబంధమైన రహస్యమైనటువంటి ఆ పాపముల ద్వారా వారు ఏం చేస్తున్నారు, దేవుని దగ్గర చలామణి అవుతున్నాం మనం. కానీ దేవుడు చూస్తున్నాడు, ప్రతి విషయం ఆయనకు తెలుసు. మనం మాట్లాడుతున్న మాట తెలుసు, మన ప్రవర్తన, మన ఉద్దేశము, మన సమస్తము కూడా ఆయన ప్రతి ఒక్క విషయంలో కూడా మన గురించి ఆయనకు తెలుసు. మనం కూర్చోవడం, నిల్చోవడం, మాట్లాడడం, ప్రతి విషయంలో కూడా ఆయన సమస్తం ఎరిగినటువంటి దేవుడు. కాబట్టి ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే మన జీవితంలో నిజంగా దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత ఏమిటంటే మనకి ఈ భూలోకంలో ఉన్నటువంటి ఏ మానవుడైనా సరే తన జీవితంలో ఏం చేస్తాడంటే పాపం విషయమే గొప్పగా ఎంచుకొని ఈ లోకంలో మానవుడు చలామణి అవుతున్నాడు, తన ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు. కానీ దేవుని పిల్లలుగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుని లోకంలో నుంచి పాపం నుంచి మనల్ని ప్రత్యేకపరుచుకొని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే ఆయన కొరకు మనం జీవించాలి, ఆయన కొరకు బ్రతకాలి. మనం తగ్గించుకొని మనలో ఉన్నటువంటి ప్రతి విధమైన ఆటంకమును, ప్రతి విధమైనటువంటి పాపమును విడిచిపెట్టి ప్రభు యొక్క ఆయన స్వరూపమును మనం మార్చిపడాలి. అది దేవుని ఉద్దేశం. దేవుని ప్రణాళిక ఏమిటంటే చాలామంది అనేక విధాలుగా మాట్లాడుతూ ఉంటారు కానీ దేవుని ప్రణాళిక ఏంటంటే ఆయన మనల్ని విలువ పెట్టి కొనుక్కుని దేనికోసం అంటే ఆయన కొరకు జీవించాలి. ఆయన కొరకు పవిత్రంగా యథార్థవంతుడిగా మనం ప్రత్యేకంగా జీవించగలిగితే ప్రభు మనల్ని చూసి ఆనందిస్తాడు. మనం ఇంకా ఒకవేళ నా గురించి మీకు తెలియకపోవచ్చు, మీ గురించి నాకు తెలియకపోవచ్చు, కానీ దేవుడు చూస్తున్నాడు, ప్రతి విషయాన్ని చూస్తున్నాడు. ఆయనకి సమస్తము ఎరిగినటువంటి దేవుడు. కాబట్టి చూడండి, కీర్తన గ్రంథంలో ఒక మాట చూద్దాం. కీర్తన గ్రంథం 26వ అధ్యాయము, కీర్తన గ్రంథము 26వ అధ్యాయము 2వ మాట. యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా హృదయమును పరిశోధించుము. ఎందుకు మాట చెప్తున్నాడు దావీదు మహారాజు? తన జీవితంలో నేను దౌర్భాగ్యులను, పనికిమాలిన వంటి వాడును, నేను పాపాత్ముడైన ఒప్పుకొని తన జీవితంలో ఏం చెప్తున్నాడంటే ప్రభువా నీకు ఆయాసకరమైనవి, నీకు దుఃఖకరమైనవి, నీకు విరోధమైనవి నా యొక్క జీవితంలో ఏమైనా ఉంటే వాటిని పవిత్రపరచు, శుద్ధీకరించు, వాటిని తొలగించు. ఎందుకు మాట చెప్తున్నాడు దావీదు? తన జీవితంలో ఎరిగాడు. అంత గొప్ప వ్యక్తి ఉన్నప్పటికీ కూడా తన జీవితంలో తన యొక్క వ్యక్తిగత అనుభవానికి వచ్చినాడు. రావడమే కాకుండా ప్రభువా నీకు ఆయాసకరమైనవి, నీకు దుఃఖకరమైనవి, నీకు విరోధమైనవి నాలో కనిపిస్తే వాటిని తీసివేయి, వాటిని తొలగించు. ఎందుకు మాట్లాడుతుంది మన జీవితంలో? మరి అట్లాంటి మనం తీర్మానం కలిగితే నూతన సంవత్సరం అడుగు పెట్టడానికి ఒక అర్థం ఉంటుంది. లేకపోతే మనం ఏం చేస్తామంటే ఇంకా లోక సంబంధమైనటువంటి ఆలోచనలు, లోక సంబంధమైనటువంటి ఆశలు, లోక సంబంధమైనటువంటి పాపముతో నింపబడి మనం ఇంకా నూతన సంవత్సరంలో అడుగు పెడితే దేవుడు చాలా చింతిస్తాడు. దేవుడు మనం చూసి బాధపడుతున్నాడు. ఎందుకంటే ఇంకా మార్పు చెందకపోతే, ఇంకా విడిచిపెట్టకపోతే, ఇంకా నీవు మన జీవితంలో కొంచెమైనా సరే మరి ఇంకా ఏమాత్రము కూడా మన జీవితంలో పాపం ఉండడానికి వీలు లేదని దేవుడే మనకు ప్రత్యక్షంగా మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఇప్పుడు చదివిన మాట మరొకసారి చదువుదాం. కీర్తన గ్రంథం 26:2 యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను, నా హృదయమును పరిశోధించుము. ఇక్కడ 3వ మాట కూడా మనం చదివితే నీ కృప నా కన్నుల ఎదుట ఉంచుకుని ఉన్నాను, నీ సత్యమును అనుసరించి నడుచుకునిచున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే దేవుని వాక్యాన్ని విడిచిపెడుతున్నాం, దేవునికి దూరంగా ఉంటున్నాం, దేవుని మర్చిపోతున్నాం. వాక్యానుసరమైన జీవితం లేదు. అందుకే వాక్యానుసరమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండడానికి దావీదు మహారాజు దేవుని దగ్గర నన్ను పరిశోధించుము, నీకు ఆయాసకరమైనవి, నీకు దుఃఖకరమైనవి, నీకు విరోధమైనవి నా నుంచి దూరం చేయి, నీ సత్యమును నా యొక్క జీవితంలో నీ సత్యం ద్వారా నడుచుకునేందుకు సహాయం చేయని దావీదు మహారాజు మాట్లాడుతున్నాడు. మన జీవితంలో నిజంగా చాలామంది ఇప్పుడు వాక్యానుసారమైన జీవితం లేదు, నామకార్థమైన జీవితము, ఏదో దేవునికి పేరుకి క్రైస్తవులు కానీ మన జీవితంలో ఏం లేదండి, పరిశుద్ధత లేదు, యథార్థత లేదు, దేవుని కొరకు పౌరుషము కలిగి, రోషము కలిగి ప్రత్యేకముగా జీవించాలని మరి ఏమాత్రం కూడా మన జీవితంలో ఆలోచన లేదు. చాలామంది
మరి దావీదు వలె మనం కూడా నూతన సంవత్సరంలో మనం ప్రవేశించే ముందుగా ప్రభు దగ్గర విజ్ఞాపన చేద్దాం. ప్రభు నిజంగా నేను కూడా అట్లాంటి వాడిని, నేను నా జీవితంలో నీకు ఆయాస్కరమైనవి, నువ్వు నన్ను పరిశోధించినావు, నన్ను పరిశీలించి చూస్తున్నావు, నీకు సమస్తము ఎరిగినటువంటి దేవుడు నువ్వు, ఎందుకంటే ఆయన తెలుసు సమస్తము. అందుకే దావీదు మరి కీర్తన గ్రంథంలో ఉంటుంది, ఏమంటుంది, మనం కూర్చుంట, మనం లేచుట, మనం నిలబడుట, మనం ఏ స్థలంలోకి వెళ్తున్నామో, ఎక్కడికి వెళ్తున్నామో, ఎంత రహస్యమైనటువంటి పాపములు చేస్తున్నామేమో సమస్తం ఆయనకు తెలుసు. ఒకవేళ మనకు తెలియకపోవచ్చు, ఒకవేళ మన యొక్క సంఘంలో ఉన్న వారికి, మన యొక్క సహోదరికి తెలియకపోవచ్చు. దేవుడు చూస్తున్నాడు ప్రతి విషయాన్ని కూడా. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? మన జీవితంలో ఎరగాలి. దావీదు వలె మన జీవితాన్ని మనం సరిచేసుకోవాలి. మనకు దేవునికి ఆయాస్కరమైన వాటిని విడిచిపెట్టాలి. శరీర సంబంధమైనటువంటి కార్యాలు, దేవునికి విరోధమైనటువంటివి, ఈ లోక సంబంధమైన దుష్టత్వము సమస్తాన్ని కూడా విడిచిపెట్టగలగాలి. నిజముగా దావీదు వల్ల మనం ఏం చేయాలంటే, యెహోవా నన్ను పరిశీలించము, నన్ను పరీక్షించము. ఎందుకంటే అందుకే మనమే పరీక్షించుకోవాలి. దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. మనం ఇంకా ఈ లోకంలో మన ఇష్టానుసారంగా ఇంతవరకు ఒకవేళ మనం జీవించామేమో, దేవునికి విరోధముగా మనం జీవించామేమో, దేవునికి ఆయాస్కరముగా, దేవునికి విరోధముగా, దేవుని దుఃఖపరిచేవారిగా ఉన్నామేమో, ఇంతవరకు మనం పరీక్షిస్తున్నాం. ఎందుకంటే దేవుడు మనకు అవకాశం ఇచ్చినాడు. ఈ భూలోకంలో ఎంతోమందికి అవకాశం లేదు. ఎందుకంటే దేవుడు ఇచ్చినటువంటి సమయానికి దేవుడు మనకి గొప్ప అవకాశం, గొప్ప సమయము. మనం ఈ విధంగా సంఘములో కూడి ఆరాధించుటకు దేవుడు మనం ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే మా ఇంటి దగ్గర ఒక ఫ్యామిలీ ఉన్నారు మా ఊర్లో. వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువగా మరి దేవుని పేరు చెప్పుకొని, పేరుకు క్రైస్తవులు కానీ వారి జీవితంలో ఏమిటంటే మార్పు మనసు లేదు. పేరుకు బాప్తిజం తీసుకున్నారు కానీ వారి జీవితంలో ఎట్లాంటి మార్పు జరగలేదు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, దేవుని పేరు చెప్పుకొని, దేవుని పిల్లలమని చెప్పుకొని, దేవుని నామానికి, దేవునికి మహిమ తీసుకురావాల్సిన మన జీవితాలలో దేవుని నామానికి అవమానం తీసుకొస్తున్నాం. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను? వాళ్ళు నిజముగా ఒకవేళ ప్రభువుని నమ్మకపోయి ఉంటే మంచిదేమో, ప్రభువుని ఎరగకపోతే ఇంకా మంచిదేమో వాళ్ళు చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది. నిజంగా అర్థమవుతుందండి. చాలామంది ఇప్పుడు అలాగే ఉన్నారు. ఏదో దేవుని పేరుకి మనం క్రైస్తవులు కానీ మన జీవితం ఏమన్నదంటే సరైనటువంటి గ్రహింపు కానీ జ్ఞానం కానీ లేదు, అర్థం కావట్లేదు. దేవుడు మనం అంత విలువ పెట్టి కొనుక్కున్న విషయము గ్రహించలేకపోతున్నాం. కాబట్టి ఇంకొక మాట మనం చూద్దాం. దయచేసి ఒక 2 విషయాలు చూసుకొని మనం ముగిద్దాం. మనము మొట్టమొదటిగా దేవుడు మనల్ని పరిశోధిస్తున్నాడు. మన ఆత్మను, మన హృదయాన్ని, మన మనస్సును, సమస్తాన్ని కూడా ఆయన ఎరిగినటువంటి దేవుడు. ఆయన పరిశీలించే దేవుడు. మనం పరిశోధించి మనకు ఆయనకు విరోధమైనవి, మనకు ఆయాస్కరమైనవి, సమస్త విధమైనటువంటి దుష్టత్వం తొలగించి మన పవిత్రులుగా చేయడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చినాడు. ఇంకొక మాట చూద్దాం. దయచేసి చూడండి. మరి కీర్తన గ్రంథంలో 44వ అధ్యాయంలో, కీర్తన గ్రంథం 44:21 మాట మనం చూద్దాం. హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానునా. చూసారండి, ఇక్కడ చాలా మంచి మాటను మనం జ్ఞాపకము చేసుకోవచ్చు. హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానునా. ఎందుకంటే ఆయన పరిశోధించే దేవుడు. మనం పరిశోధిస్తున్నాడు, మనం పరిశీలిస్తున్నాడు. మనం ఏం చేస్తున్నాం, మన ప్రవర్తన, మన ఆలోచనలు, మన తలంపులు, మన హృదయ స్థితి అది ఎంతో ఘోరమైనది. ఒకవేళ మనం మోసం చేసుకుంటున్నామేమో, దేవునికి విరోధముగా పాపము చేస్తున్నామేమో, పర్వాలేదు అనుకుంటున్నామేమో. ఏమనుకుంటారు చాలామంది, దేవుడు నిజముగా ఏముందిలే, మనం చిన్న పాపం చేస్తాం, దేవుడు ఏం చేయలేదు కదా, మనల్ని ఏం అనలేదు కదా, మరి కొంచెం చేద్దాంలే ఇలాగా మనం బైబిల్ విడిచి మనం ఏం చేస్తామండి? మనిషి ఏం చేస్తున్నాడు తెలుసా? నిజముగా ఇప్పుడు మానవుడు ఎట్లాంటి స్థితికి దిగజారిపోయాడంటే, ప్రసంగి గ్రంథంలో 11వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది చూడండి. అంత దారుణానికి దిగజారిపోయినాడు. 11వ అధ్యాయం 8వ మాట అనుకుంటాను, లేదా 8-11లో కానీ ఒక మాట ఉంటుంది. మానవుడు ఏం చేశాడంటే బైబిల్ విడిచి పాపం చేస్తున్నాడంట. ఎందుకు? దేవుని భయం లేదు. దేవుని వాక్యం విన్నవారే, దేవుణ్ణి సేవించిన వారే, దేవుని ఆరాధించిన వారే, దేవుని స్తుతించిన వారే, కానీ వారి జీవితంలో ఏం లేదు, దేవుని భయము లేదు. దేవునికి పేరుకు మనం క్రైస్తవులము కానీ మన జీవితంలో దేవుని భయం కానీ
దేవుని శక్తి, దేవుని ప్రభావం ఎరిగిన వారుగా మన ఇష్టానుసారంగా ఈ లోకంలో మనము ఏం చేస్తామంటే చాలా మనం ఉంటున్నాం. చూడండి ఆ మాట చదవండి ఒకసారి. ప్రసంగి గ్రంథం ఉంటుంది ఆ మాట. ఎవరుడా నీ యవ్వనమందు సంతోషపడుము. 8:11 చదవమ్మా. 8:11. దుష్క్రియకు తగిన శిక్ష, దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగుపోవట చూచి మనుష్యులు భయము విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయుదురు. ఏం చేస్తారండి? భయమును విడిచిపెట్టి వారికి ఇష్టాన్ని నెరవేర్చుకొని దేవునికి విరోధముగా పాపము చేసి చేయరాని కార్యాలు చేసి శాపాన్ని కొని తెచ్చుకుంటున్నాడు. అర్థమవుతుందండి? దేవుడు చూస్తున్నాడు. దేవుడు మనకి మానవ హృదయాన్ని ఎరిగి పరిశీలించే దేవుడిగా ఉన్నాడు. మనం అనుకుంటున్నాం మనం పర్వాలేదులే మనం అనుకుంటున్నాం, కానీ మన జీవితంలో ఎంతో నష్టం. ఒక భక్తుడిని చూద్దాం. ఆ భక్తుడు ఏం చేశాడంటే దేవునితో ఉన్నంత వరకు కూడా క్షేమంగా ఉన్నాడు, అభివృద్ధి పొందాడు, అనే మరి గొప్ప రాజుగా అవుతూ రాజ్య పరిపాలన చేస్తూ వచ్చాడు. చివరికి ఆయన హృదయంలోకి ఏమొచ్చిందంటే గర్వం వచ్చింది, అతిశయం వచ్చింది. తన మనస్సు గర్వించి ఏమైపోయాడంటే దేవునికి విరోధంగా పాపం చేస్తూ వచ్చినాడు. నిజముగా మన జీవితంలో దేవునికి సమస్తం చూస్తున్నాడు. మన హృదయంని, మన యొక్క ఆత్మను, మన మనస్సును, సమస్తాన్ని పరిశీలించి మనల్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకవేళ నీవు ఆయాసకరమైనవి, దుఃఖకరమైన, విరోధమైనవి దేవునికి ఆయాసకరమైన పాపము మనలో ఉంటే, ఇదొక సంబంధమైన పాపము ఇంకా మనము దాచుకుంటున్నామేమో, ఎవరికి కూడా కనిపించట్లేదని, ఎవరు చూడట్లేదని, మనం ఎవరు కూడా పర్వాలేదులని మనం రాజీపడి లోకంతో మనము కొనసాగుతున్నామేమో మనం పరిశీలన చేసుకున్నాం. ఒక వ్యక్తిని చూసి మనం ముందుకు వెళ్దాం దయచేసి. ఆ వ్యక్తిని ఎవరంటే దినవృత్తాంత గ్రంథంలో ఆ మాటలు మనం చూద్దాం. దినవృత్తాంతము 2వ దినవృత్తాంతం 26వ అధ్యాయం. 2వ దినవృత్తాంతము 26వ అధ్యాయంలో ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన చూడండి, ఆయన స్థితిగతులు మనం చూస్తే చూడండి, ఆయన మనస్సు, మన జీవితంలో మనము కూడా ఒకవేళ లోక సంబంధంలో మనం అతిశిస్తున్నామేమో, ఈ లోక సంబంధమైనటువంటి కార్యాలను బట్టి, ఈ లోక సంబంధమైన పాపము, లోక సంబంధ దుష్టత్వము, దేవునికి విరోధముగా ఇంకా మనం జీవిస్తున్నామేమో. అట్లా జీవిస్తే మన మనస్సు ఏమవుతుంది? అతిశయపడి గర్వించి మనం నష్టపోయే వారంగా ఉంటున్నాం. ఎందుకంటే దేవుడు మనకి అవకాశం ఇస్తున్నాడు. దేవుడు మనం పరిశోధించిన దేవుడు, మనం పరిశీలించే దేవుడు, మన అంతరింద్రియాలను సమస్తము కూడా ఆయన ఎదిగినటువంటి దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుందాం. ఎందుకంటే ఆయనకు ఒకవేళ మనం విరోధంగా జీవిస్తున్నామేమో, ఆయనకు విరోధంగా మనం మాట్లాడుతున్నామేమో, మన ప్రవర్తన, మన జీవితము, మన యొక్క కుటుంబము దేవునికి విరోధంగా ఉంటే దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మనం సరి చేసుకుందాం. దేవుని మందిరంలో ఒప్పుకుందాం. చూడండి, ఒక భక్తుడు తన జీవితంలో ఒప్పుకోలేదు, దేవునికి విరోధంగా పాపం చేస్తున్నాడు. దేవుడు తను దీవించి ఆశ్రయించిన తరువాత ఏమైపోయి తన మనస్సు గర్వించింది, నష్టపోయినాడు. చూడండి 26వ అధ్యాయం మొదటి నుంచి మనం కొన్ని మాటలు చదువుదాం. 26వ అధ్యాయము. అంతటి యూదా జనులందరూ 16 ఏండ్ల వాడైన ఉజ్జియాను తీసుకొని అతని తండ్రి అయిన అమజ్యాకు బదులుగా రాజుగా నియమించిరి. అతడు ఎలతను కట్టించి రాజుకు తన తండ్రి అతని పితరులతో కూడా నిద్రించిన తర్వాత వారికి తిరిగి వచ్చినట్లు చేసెను. ఉజ్జియా ఏలనారంభించినప్పుడు 16 ఏండ్ల వాడై యెరూషలేములో 52 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు యొకల్య. అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించెను. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్తిల్ల చేసెను. దేవుడు ఏం చేశాడంటే ఆ వ్యక్తిని దేవుడు అభివృద్ధి పరుస్తూ వచ్చినాడు, ఆయన్ని ఆశీర్వదిస్తూ వచ్చినాడు. ఎప్పుడంటే దేవునితో ఉన్నంత కాలము, దేవునితో సహవాసం కలిగి, దేవునితో నడుచుకొని, దేవుని ఆశ్రయించినంత కాలం కూడా ఆ వ్యక్తిని దేవుడు ఏం చేశాడండి? ఆశ్రయించి చేస్తూ వచ్చినాడు, వర్ధన చేస్తూ వచ్చినాడు.
తన జీవితంలో మరి ఇక్కడ ఏమిటంటే మరి చిన్న వయసులోనే రాజుగా అయిపోయినాడు. సుమారుగా 40 సంవత్సరాలు రాజుగా పరిపాలన చేసి ఆ దేశమంతా కూడా పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తూ వచ్చినాడు. దేవుని మహిమంతా కూడా, దేవుని యొక్క ప్రభావము, దేవుని శక్తి, దేవుని జ్ఞానం ద్వారా ఆ యొక్క ప్రాంతమంతా కూడా తన యొక్క పేరు ప్రఖ్యాతులన్నీ కూడా ఏమేయండి విస్తరిస్తూ వచ్చినాయి. చూడండి, అక్కడ కంటిన్యూ చేస్తే అక్కడ మంచి మాటలు ఉంటాయి. ఇంకా చూడండి, ఆ మాట కంటిన్యూ చేయండి. అతను బయలుదేరి ఫిలిష్తీయులతో యుద్ధము చేసి గాతు ప్రాకారమును యబ్నే ప్రాకారమును పడగొట్టి అష్టోదు దేశములోను ఫిలిష్తీయుల ప్రదేశములలోను ప్రాకార పురములను కట్టించెను. ఫిలిష్తీయులతోను ఉర్బాయులలోను నివసించిన అరబీలతోను బెహూనీయులతోను అతను యుద్ధము చేయగా దేవుడు అతనికి సహాయము చేసెను. అమ్మోనీయులు ఉజ్జియాకు పండించువారైరి. అతడు అధికంగా బలాభివృద్ధి నొందిన కనుక అతని కీర్తి ఐగుప్తు మార్గ ప్రదేశములన్నింటిను వ్యాపించెను. ఎందుకంటే మరి ఇంత గొప్ప ఏర్పాటు, ఇంత గొప్ప ప్రణాళిక దేవుడు తన ఎడల నెరవేరుస్తూ ఉంటే తను గ్రహించలేకపోయినాడు. ఏమైపోయిందండి ఇప్పుడు ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే, నేను రాజుగా చేశాను, నేను రాజుగా పరిపాలిస్తున్నాను, నా వెనక సైన్యం ఉంది, గొప్ప ధనం ఉంది, గొప్ప పేరుంది, నాకున్నటువంటి సమస్తము కూడా ఆయన మనస్సు గర్వించి ఏమైపోయాడండి అతిశయిస్తూ వచ్చినాడు, అతిశయపడుతూ వచ్చినాడు. నిజముగా దేవుడు మన జీవితంలో మనతో మాట్లాడుతుంది ఏంటంటే, ఒకవేళ మనం అతిశయపడుతున్నామేమో, ఒకవేళ మనము గర్విస్తున్నామేమో, ఒకవేళ దేవునికి ఆయాసకరమైనది మన ఆత్మలో, మన హృదయంలో, మన యొక్క మనస్సులో దేవునికి విరోధమైనటువంటి జీవితము, అట్లాంటి క్రియలు ఉంటే దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. మనం పరిశీలించుకోవాలి, ప్రభు దగ్గర ఒప్పుకుందాం. ప్రభు మనకి ఇచ్చిన అవకాశాలను ఉపయోగించుకొని ప్రభు దగ్గర మనము దావీదు వలె, ప్రభు నన్ను పరిశోధించు, నన్ను పరిశోధించు, నీకు ఆయాసకరమైనవి, నీకు దుఃఖకరమైనవి ఉంటే వాటిని తొలగించుము అని మనము ప్రార్థన చేయాలి, ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. మనం ఎప్పుడైనా సరే అనేక విధాలుగా అనేకమైనటువంటి మెసేజ్లు మనం మాట్లాడుతూ ఉంటాం, కానీ మన జీవితంలో ఒక మాట చాలు. దావీదు యొక్క తీర్మానము ఎంతో గొప్పది, ఎంతో గొప్ప రాజు అయ్యింది, ఆయన గొప్ప పేరు ప్రఖ్యాతులు, గొప్ప అధికారము సమస్తము ఉన్నప్పటికీ కూడా దేవుని దగ్గరికి వచ్చేసరికి దేవుని దగ్గర ఒప్పుకుంటున్నాడు. ప్రభువా, నిజముగా నా జీవితంలో నన్ను పరిశోధించు. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? మన మానవులకు మనకి అతిశయం ఉంటుంది, గర్వం ఉంటుంది. మనకు ఉన్నటువంటి అధికారాన్ని బట్టి, హోదాను బట్టి, కొంతమంది అయితే మరి రకరకాల ఆలోచనలు కలిగి ఒక్కొక్క విషయం లోక సంబంధమైనటువంటి మరి కొన్ని విషయాలు గర్వగించుకొని వాళ్ళు అయితే గర్వపడుతూ ఉంటారు. కానీ దేవుని పిల్లలుగా మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం, మనం పరిశీలన చేసుకొని ప్రభు దగ్గర మనం ఒప్పుకుంటాం. ఎందుకంటే మనం ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉజ్జియా తన జీవితంలో దేవుని యొక్క ఏమైందండి తోడున్నంత వరకు కూడా తన పేరు ప్రఖ్యాతులుగా కీర్తి ప్రతిష్టలన్నీ కూడా విస్తరించి గొప్ప పేరు గాయించుతూ వచ్చినాడు. ఆ తర్వాత తన ఆలోచన, తన జీవితం ఏమైందో తెలుసా? చూడండి, అక్కడ మనం చదువుకుంటే 15వ మాట మనం చూద్దాం ఒకసారి. చూడండి, మరియు అతడు పెద్ద రాళ్ళనేమి ప్రయోగించుటకై ఉపాయశాలను కల్పించిన యంత్రములను చేయించి దుర్గములలోను గురుజులలోను ఉంచెను. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయం కలిగెను గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించెను. ఏమిటండి? అంతవరకు ఓకే, అంతవరకు తన జీవితంలో దేవుని యొక్క శక్తి ద్వారా, దేవుని ప్రభావం ద్వారా ఆయన యొక్క ఏమైంది, ఆయన కీర్తి దూరం వ్యాపించింది. ఆయన గొప్పవాడైనాడు. దేవుడు ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకుని వెళ్ళి ఒక గొప్పవాడిగా, రాజుగా, అది చిన్న వయసులో రాజుగా చేసి ఎక్కువ సంవత్సరాలు పరిపాలించేందుకు దేవుడు గొప్ప అవకాశం కలిగిస్తే ఇప్పుడు ఏమైపోయింది తెలుసా? దేవునికి ఏదైతే విరోధంగా చేయకూడదో, దేవునికి విరోధంగా ఏదైతే మాట్లాడకూడదో, ఏదైతే చేయకూడదో దాన్ని చేసి శాపగ్రస్తుడు అయిపోయినాడు. ఇప్పుడు చదవండి 16వ మాట మనం చూద్దాం. అయితే స్థిరపడిన తరువాత అతడు మనస్సును గర్వించి చెడిపోయాడు. అతడు ధూపపీఠము మీద ధూపము వేటుకై
ప్రవేశించిన తన దేవుడని యెహోవా మీద ద్రోహము చేయగా యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 8 మంది అతని వెంబడి లోపలికి పోయిరి. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి ఉజ్జియా యెహోవాకు ధూపము వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకులు పనియే గాని నీ పని కాదు. పరిశుద్ధ స్థలములో నుండి బయటికి పొమ్ము నీవు ద్రోహము చేసి ఉన్నావు. దేవుడని యెహోవా సన్నిధిని ఘనత కలుగు చేయదని చెప్పగా ఇది నీకు ఘనత కలుగు చేయదని చెప్పగా ఉజ్జియా ధూపం వేయుటకు ఇప్పుడు ఏం చెప్పాడు ఉజ్జియా తన జీవితంలో ఏం చేస్తున్నాడు? ఇదిగో అహరోను యొక్క సంతతిలో ఎవరున్నారు? చాలా మంది ఉన్నారు. దేవుడు ఏర్పాటు చేసుకున్నారు ఉన్నారు. సంఘంలో మనం ఒక్కొక్కరు విధంగా దేవుడు వాడుకుంటూ ఉంటాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతు ఇస్తాడు. ఆ తలాంతుల ద్వారా దేవుని మహిమపరచడం తప్ప దేవునికి మనకి ఏదైతే మన పని కానిది ఏదైతే చేస్తామో మనం నష్టపోతాం. దేవుని దగ్గర మనం నష్టపోయే పరిస్థితి ఉంటుంది. ఈ ఉజ్జియా తన జీవితంలో ఉజ్జియా ఇది నీ పని కాదు, నీ పరిపాలన చేసుకో, నువ్వు నీ యొక్క స్థితిని నువ్వు మార్చుకో, ఈ విధంగా అనేక విధాలుగా మాట్లాడుతున్నప్పుడు ఉజ్జియాకి ఏమొచ్చిందంటే కోపం వచ్చింది. నేను రాజుని, నాకు అధికారం ఉంది, సైన్యం ఉంది, నేను గొప్పవాడిని అని తన మనసులోకి ఏమొచ్చిందని ఇప్పుడు గర్వించినాడు. తన యొక్క అతిశయించినాడు. తనకున్న అధికారాన్ని బట్టి, తనకున్నటువంటి రాజ్య అధికారాన్ని బట్టి అతిశయించి వాళ్ళందరూ కూడా తృణీకరిస్తూ వచ్చినాడు. ఎందుకంటే మన జీవితంలో దేవుడు మనకి ఏ పని అప్పగిస్తే, దేవుడు మనకి ఏ తలాంతు ఇస్తే ఆ తలాంతులతో మనము తృప్తి చెంది దేవుణ్ణి మహిమపరచాలి. దేవుని నామానికి మన ద్వారా ఘనత తీసుకురావాలి. ఎందుకంటే మన జీవితంలో ఎదగాలి ఆ సత్యాన్ని. ఎందుకంటే ఉజ్జియా తన జీవితంలో ఎంత నష్టాన్ని తెచ్చుకున్నాడో తెలుసండి. 19వ మాట చదివితే మనకి ఆ విషయం మనకు అర్థమవుతుంది. ఉజ్జియా ధూపం వేయుటకు దుపాత్ని చేత పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. యెహోవా మందిరములో ధూపపీఠము ప్రక్కనతడు ఉండగా యాజకులు చూచుచూనే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠ రోగం పుట్టెను. ఎందుకు పుట్టిందండి? 21వ మాట చదవండి ఒకసారి. 21వ మాట. రాజైన ఉజ్జియా తన మరణ దినము వరకు కుష్ఠరోగి ఉండెను. ఎంతవరకు అండి? తన మరణ దినము వరకు కూడా దేవునికి విరోధమైన ఏదైతే చేస్తున్నాడో, ఏదైతే చేయకూడదు దాన్ని చేసి నష్టాన్ని తెచ్చుకున్నాడు. ఎంతవరకు అంటే మంచం మీద మరణ దినము వరకు కూడా మంచం మీద ఉన్నాడు, నష్టపోయినాడు. కార్యారంభం కంటే కార్యాంతము ఎంతో దుర్భరముగా మారిపోయింది. దేవునికి విరోధముగా ఏదైతే చేయకూడదో దాన్ని చేసి నష్టాన్ని తెచ్చుకున్నాడు, కుష్ఠరోగిని తెచ్చుకున్నాడు. ఒకప్పుడు దేవుని మందిరంలో ఉన్నటువంటి ఈ వ్యక్తి ఇప్పుడు ఎక్కడున్నాడంటే ఇప్పుడు ఊరు వెలుపుతున్నాడు, ఊరికి దూరంగా ఉన్నాడు, మందిరానికి దూరంగా ఉన్నాడు. ఎంతో మరి దుఃఖము, వేదన. ఎందుకు ఈ విషయం చెప్తున్నామంటే నిజముగా తన మనస్సు గర్వించింది. తన మనస్సులో దేవునికి ఆయాస్కరమైనది, దేవునికి విరోధమైనది, దేవునికి మరి ఏదైతే చేయకూడదో చేసి ఎంతో నష్టాన్ని తెచ్చుకున్నాడు, గర్వించినాడు, అతిశయించినాడు మన జీవితంలో. అందుకని మన యొక్క ఆత్మను పరిశోధించేవాడిగా ఉన్నాడు, మన హృదయాన్ని పరిశోధించేవాడిగా ఉన్నాడు, మన యొక్క మనస్సును పరిశోధించేవాడిగా ఉన్నాడు. నిజంగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు మనకి ఇచ్చినాడు అవకాశం. ఎందుకని నాశనానికి ముందు ఏమొస్తుందండి? గర్వం. ఈ యొక్క నాశనానికి ముందు గర్వం వస్తుంది. మన జీవితాల్లో కూడా ఒకవేళ మనం తగ్గింపు స్వభావం లేకపోతే, మనం దేవుని దగ్గర మన పాపాన్ని ఒప్పుకోకపోతే, దేవునికి విరోధంగా మనం జీవిస్తే నష్టపోతాం. ఉజ్జియా తన జీవితంలో నష్టపోయినాడు. తన మరణ దినం అంతవరకు కూడా ఎంతో దుఃఖకరంగా తన జీవితం మారిపోయింది. చివరికి వేదన, దుఃఖము, నరగానికి పాత్రుడైపోయినాడు. ఎందుకంటే ఈ విషయం చెప్తున్నాను, మన జీవితంలో మనకు అవకాశం ఇచ్చాడు దేవుడు. ఈ భూలోకంలో చాలా మందికి లేదు. చాలా మంది క్రైస్తవులను చెప్పుకుంటున్నారు కానీ వారి జీవితంలో పాపాన్ని విడిచిపెట్టట్లేదు. ఏం చేస్తారంటే ఏదో పండగ వాతావరణం లాగా వచ్చి మళ్ళీ యథావిధిగా లోకంలో కలిసిపోతున్నారు. దేవుడు మనల్ని ఏం చేశాడంటే ప్రత్యేకపరుచుకున్నాడు లోకంలో నుంచి.
లోకం నుంచి ప్రత్యేకపరుచుకొని పవిత్రపరుచుకొని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, విలువ పెట్టి కొనుక్కున్నాడు మనల్ని. కాబట్టి చూడండి, అక్కడ మనము మరి ఆకాను తన జీవితంలో కూడా ఏం చేశాడంటే తను చేసినటువంటి పాపాన్ని ఒప్పుకొనక కప్పుకుంటూ వచ్చినాడు. దేవుడు పలుసార్లు మాట్లాడుతూ వచ్చినాడు. దేవుడు అనేక విధాలుగా తనకి మాట్లాడుతూ వరుస క్రమం నిలబెట్టి, ఇగో మీరు ఎవరైతే ఈ యొక్క వంశం వారిలో మీరు చేసిన పాపాన్ని బట్టి అక్కడ ఏం జరుగుతుందంటే నష్టం జరుగుతుంది, అపజయానికి పాల్గొతున్నాం. ఎందుకు ఈ విషయం చెప్తున్నామంటే మన జీవితంలో మనం ఒప్పుకోవాలి. మన జీవితంలో ఒప్పుకొని మన యొక్క ప్రభు దగ్గర యథార్థముగా, ప్రభు ఇదిగో నా అంతరంగంలో, నా హృదయంలో, నా మనస్సులో నీకు ఆయాసకరమైనవి, నీకు దుఃఖకరమైనవి పాపం ఉంది, అది మనకు తెలుసు. మన యొక్క హృదయ స్థితి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఆయనకు విరోధముగా మనము జీవిస్తున్నామేమో, ఆయనకు విరోధమైనటువంటి జీవితం మనలో ఉంటే ఉజ్జీవాన్ని నష్టపోతాం. ఎందుకంటే ఉజ్జీవ తన జీవితంలో నష్టపోయినాడు. దేవుని దగ్గర ఒప్పుకోలేదు, దేవుని మాట వినలే, దేవునికి విరోధముగా మరి తిరుగుబాటు చేయడం వల్ల నష్టపోయి తన యొక్క మరణ దినం వరకు కూడా ఎంతో వేదన, దుఃఖము, బాధ అనిపిస్తూ వచ్చినాడు. మనం అనుకుంటున్నాం మన జీవితంలో పర్వాలేదులే, నేనేం చేసినా మరి దేవుడు నాకేం శిక్ష వేయట్లేదు, నాకే కష్టం రావట్లేదు మనం అనుకోవచ్చు. కానీ దేవుడు మనకు అవకాశం ఇచ్చినాడు. ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకొని మరి దావీదు వలె, ప్రభు నన్ను పరిశీలించుము, నన్ను పరిశోధించుము, నీకు ఆయాసకరమైనవి, దుఃఖకరమైనవి, నీకు విరోధమైనవి నాలో ఉంటే నువ్వు తొలగించు, నీ రక్తం చేత పవిత్రపరచు, నన్ను అతన్ని సహాయం చేయండి అని ప్రభు దగ్గర మనం ఏం చేయాలంటే ఒప్పుకోవాలి. ప్రభు దగ్గర మన జీవితాన్ని మనం అంగీకరించి మన కొత్త సంవత్సరం, నూతన సంవత్సరానికి అడుగు పెట్టే ముందుగా మన జీవితాన్ని ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. ఎందుకంటే ఈ అవకాశం దేవుడు మనకి ఇచ్చినాడు, చాలామందికి లేదు ఈ భూలోకంలో. ఎందుకంటే దావీదు వలె మన జీవితం ఉజ్జీవాలే కాకుండా దావీదు వలె మనం ఆలోచించేద్దాం. యోబు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, చూద్దాం. చివరిగా ఒక మాట చూసి మనం ముందుకి కొనసాగదాం. యోబు గ్రంథంలో ఒక మాటను మనం చూసి జ్ఞాపకం చేసుకుందాం. 36 అధ్యాయము 9వ మాట. యోబు గ్రంథము 36:9. అప్పుడు వారు గర్భముగా ప్రవర్తించిరని ఆయన వారి కార్యములను వారి దోషములను వారికి తెలియజేయును. చూశారని ఇక్కడ మనము అప్పుడు వారు గర్భముగా ప్రవర్తించారని ఆయన వారి కార్యములను వారి దోషములను వారికి తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనం ఆ విషయాన్ని మనం గ్రహించాలి, మనం ఎదగాలి. మనం ఒకవేళ గర్విస్తున్నామేమో, ఒకవేళ అతిశయపడుతున్నామేమో, ఒకవేళ మనం మనస్సులో దేవునికి విరోధమైనటువంటి కార్యాలు చేస్తున్నామేమో, శరీర సంబంధమైనవి, లోకాశ, శరీరాశ, నేత్రాశ, సమస్తమైనటువంటి ఈ లోక సంబంధమైన దుష్టత్వంలో జీవిస్తున్నామేమో, దేవుని దగ్గరికి వచ్చినప్పటికీ దేవుని మాటలు వింటున్నాం, ఆరాధన చేస్తున్నాం, దేవుని మందిరం, దేవుని ప్రజలతో కొనసాగుతున్నాం, చలామణి అవుతున్నాం, సంఘం మరి దేవుని సేవకులతో కూడా మనం కలిసి జీవిస్తున్నాం. కానీ మన జీవితంలో మనం ఇంకా ఆయనకి మన గురించి, మన హృదయ స్థితి గురించి, మన యొక్క హృదయ రహస్యాల గురించి ఆయనకి తెలుసు. మనం దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని మనం పరిశీలన చేసుకుందాం, ప్రభు దగ్గర ఒప్పుకొని మనం ఏం చేయాలి, విడిచిపెట్టాలి. అందుకే సామెతల గ్రంథంలో ఉంటుంది, ఏముంది 28:13లోనే ఉంటుంది చూడక మాట, అతిక్రమములు ఎన్నో మాట అండి. చూడండి, అది 28 సామెతల గ్రంథం. ఆ మాట చదువుకొని మనం ముందుకి వెళదాం. సామెతల గ్రంథము. అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్తిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందును. మన జీవితంలో ప్రభు యొక్క భయం లేక ఒకరు జీవిస్తున్నామేమో, ప్రభు దగ్గర మనం ఒప్పుకుందాం, ప్రభు దగ్గర విడిచిపెడదాం. ఎందుకంటే ఆయన మన కొరకు ఆ విడిచిపెట్టకుండా భాగ్యాన్ని విడిచిపెట్టి ప్రభు మన కొరకు గొప్ప త్యాగము, ఆయన రక్తము చెందించి మనం విమోచించి పవిత్రపరిచి ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధమైన రక్తము, ఆయన అమూల్యమైన రక్తము, ఆయన విలువైనటువంటి రక్తము చిందించి మనల్ని విమోచించినాడు, పవిత్రపరిచినాడు. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ సమయంలో మనమే పరిశీలన చేసుకొని మనము ఒకవేళ ఆయనకి విరోధంగా ఉన్నటువంటి ప్రతి విధమైన ఆటంకమును, ప్రతి విధమైన పాపమును, ప్రతి విధమైన దుష్టత్వమును,
ప్రతి విధమైనటువంటి శరీర సంబంధమైనటువంటి క్రియలను కార్యాలను మనం విడిచిపెట్టి ఒకవేళ మనల్ని మనం మోసం చేసుకుంటున్నామేమో, ప్రభు అయితే ఆయన మనం మోసపోవచ్చేమో, కానీ దేవుడు ఎప్పుడు కూడా ఆయన మోసపోడు. ఎందుకంటే మన గురించి ఆయనకు బాగా తెలుసు. కాబట్టి ఈ విధముగా మనల్ని మనం పరిశీలన చేసుకొని పరిశోధించే దేవుడిగా మనకు ఉన్నాడు కనుక మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభువా, ఇదిగో నన్ను పరిశీలించు, ఇదిగో నేను పలానా విషయంలో నేను తప్పిపోయినాను, పలానా పాపంలో పడిపోయినాను, నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను తొలగించు, నీ రక్తం చేత కడిగి పవిత్రపరచుము అని ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి మనము ఆ ప్రార్థనలో మనము కొనసాగుదాం.